జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు దూసుకెళ్తుంది. రహమత్ నగర్ బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరుగా దూసుకెళ్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? ఇప్పటికే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా ఊపందుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి గడప తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళక చేస్తున్నారు. దాంతో భాగంగా 22 నెలల్లో ఇప్పటికీ కూడా పేలో ప్రదర్శించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికీ మైనార్టీలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వైఫల్యాలను కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మాట ముచ్చట కార్యక్రమాన్ని కూడా రహమత్ నగర్ సెంటర్లోని అమర్ టీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి స్థానికంగా ఉన్న ప్రజలు అనేది ఏ విధంగా అంటే ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గత 23 నెలల్లో పాలన అనేది ఎలా ఉందనేది కూడా తెలుసుకుంటున్నారు. మనతో పాటుగా కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, మీరు ప్రజల్లోకి వెళ్తుంటే మహిళలకు ఇవ్వాల్సిన స్కూటీలు కావచ్చు 2500 రూపాయల గురించి, దాని గురించి ప్రజలు మీకు ఎలాంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు? ఒకటండి, మమ్మల్ని మహాలక్ష్మి పేరుతో మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదనేది ఒకటి. రెండవది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వస్తుంటే కూడా నిలదీసి మహిళలు అడుగుతున్నారు, మీరు ఏం చేశారు, మాకేం చెప్పారో, ఆసరా పింఛన్ ఎటు పోయింది అని కూడా నిలదీసి అడుగుతున్న సందర్భాన్ని అడుగడుగునా చూస్తున్నారు. మాకు ఒకటే చెప్తారు, మహిళలందరం మేము మోసపోయాం, మమ్మల్ని మభ్యపెట్టిర్రు, కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలో మాకు ఒక అవకాశం వచ్చింది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడగొట్టి మా వ్యతిరేకతను మేము చూపిస్తామని చెప్పి మహిళలు చెప్తున్నారు. దాంతో పాటుగా వచ్చేసి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పటికీ కూడా అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 23 నెలల పాలనలో ఇప్పటి వరకు కూడా ఒక మైనార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎమ్మెల్సీ లేడు. కానీ జూబ్లీ ఎలక్షన్స్ పట్టుమని 10 రోజుల ముందు కూడా మంత్రి పదవి ఖరారు చేస్తున్నామని చెప్పేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అది టీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ కనపడింది కదా. ఒకటే రోజుల ఎప్పుడైతే కేటీఆర్ గారు మైనార్టీలకు గుర్తుకు రావట్లేదు అని చెప్పిండో, ఎలక్షన్ల ముందులో ఇట్లా ఎరేస్తున్నారు అంతే. ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ బీజేపీతో కంప్లైంట్ చెప్పియడం, అంటే వాళ్ళ ద్వంద్వ వైఖరి, వాళ్ళ బంధుత్వం, వాళ్ళ అక్రమ సంబంధం బయటపడిపోయింది. ఏంటి బీజేపీ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నాడు. మరి ఇప్పుడు అర్థమైపోయింది కదా, రేవంత్ రెడ్డి అనేది ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి వచ్చిండు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానే ఆలోచన వాడు నడుస్తుంది రాష్ట్రంలో. ఏముంది అంతలో ఏం లేదు. ఇలా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం తిరుగుతున్నాము. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము గ్రామీణ ప్రాంతంలో రైతులు మోసపోయారు, ప్రజలు మోసపోయారు. పట్టణ ప్రాంతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అభివృద్ధి మీద మంచి తీర్పు ఇచ్చారు. నగరంలో ఉన్నటువంటి అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గ్రామీణ ప్రాంతంలో మోసపోయారు. ఎందుకు మోసపోయినరు? 10,000 రూపాయలు వచ్చేది 15,000 వస్తుందని, 2,000 ఇది 4,000 వస్తుందని, 2,000 అనేది అదనంగా వస్తుందని, తులం బంగారం వస్తుందని మోసపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓటర్లందరికీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న బంధువులందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళు క్యాంపెయినర్స్. మేం కాదు, ఇక్కడ ఓటర్సే మా బీఆర్ఎస్ క్యాంపెయినర్స్ అయిపోయారు. ఏమని? మేము గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ గారికి ఓటు వేయకుండా ఓడగొట్టుకొని తప్పు చేశాము, మీరు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, ఈ రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ఏమి వచ్చేది కాదు, అయ్యేది కాదు అనే ఉద్దేశంతో ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడైతే మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసినరో వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి నేను గ్రామీణ బూతులు తిరుగుతున్నాను. అయ్యో మా కొల్లాపూర్ అండి, పెంట్లవెల్లి, నేను మొన్న పోయినసారి కారు చేయి గుర్తుకు ఓటేసిన, మా అన్న చేసిండండి, ఈసారి కారు గుర్తుకు ఓటేయమని చెప్తున్నారు. జూపల్లికి ఓటేసిన, కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, ఈసారి నేను మళ్ళీ టీఆర్ఎస్కి ఏమని మా అన్న చెప్తున్నాడు. ఎందుకమ్మా అంటే, ఏమో అప్పుడు నమ్మి మోసపోయినాం, ఏదో ఇస్తాడు కదా వీడు, కొత్తగా ఉంది కదా, 2,000 4,000 అవుతుంది కదా, 15,000 అవుతుంది కదా అని మా అల్లోళ్ళు చెప్తే మేము వేసినాం పోయి, కానీ ఈసారి మాత్రం మేము కారుకే ఇస్తాం అని చెప్తాం. అంటే 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి కేసీఆర్ పౌరిస్తే 4,000 రూపాయలు కాంగ్రెస్ ఇస్తామన్నది. నిన్న ఒక ముసలావిడ వచ్చేసి జూపల్లి కృష్ణారావుని అడిగితే మాట దాపేసుకుని వెళ్ళిపోతుంది తప్ప ఇస్తామని హామీ ఇవ్వట్లేదు. దాని ఏ విధంగా చూడండి? నీకు అర్థం కావట్లేదు అసలు సబ్జెక్ట్. మీరు ఇంకా లోపలికి వెళ్ళండి. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ కార్యకర్తను తీసుకొచ్చారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ కేఫేల దగ్గర లాడ్జింగ్లో పడుకొని టైంపాస్ చేసి బూట్ దిగిపోయి పోల్పుతారు. వాళ్ళు ప్రచారం చేస్తే కొడతారు వాళ్ళను. అయ్యో, మీకు అర్థమే కాలేదు సబ్జెక్టు. వాళ్ళు కొడతారు, వాళ్ళు భయపడుతున్నారు. వచ్చి ఫోటో దిగి నేను ప్రచారం, ఎందుకంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రచారం గొప్పగా చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కార్యకర్తలకు ఒక లోపల టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలని వాళ్ళు మొక్కుకుంటున్నారు.
కాంగ్రెస్ కార్యకర్త కరడు కట్టిన ఎన్ఎస్యు పిల్లలు యూత్ పిల్లలు ఇలా టీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక ఓడిపోవడం ఖాయం, రేవంత్ రెడ్డి దిగిపోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఖాయం. అయిపోయి వాళ్ళ కొట్లాడు. వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారు? ఏం చేయరు. ఇక్కడ ఉన్న అభ్యర్థి ఏమంటాడు? నరుకుతా పొడుస్తా అంటాడు. పొరపాటున గెలిస్తే ఇక్కడ జూబ్లీ ఇప్పుడు రంగనాథ్ తిరుగుతాడు. ఇందాక రంగనాథ్ కనపడ్డాడు. ఏం సార్ ఇల్లు తిరగడం సర్వే చేస్తున్నాడు. రేపు పొద్దుగాల బుల్డోజర్ వస్తుంది. ఎలక్షన్ తెల్లారే బుల్డోజర్ పెడతాడు. ఈ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు అనుకో, రంగనాథ్ పిలిపిస్తాడు. మొత్తం బిల్డింగ్లు కూలగొడతాడు. బిల్డింగ్కు బేరం పెడతాడు. బిల్డింగ్ బేరం పెట్టి తేవు పైసలు అంటాడు. ఇవి ఏం చేస్తాడు? ఈ అడ్డ మీద ఛాయ్ బండుకు ఉండదు. వాడు మటన్ షాప్ పెట్టుకోవాలంటే పొద్దుగాల పూట ఎంత ఇవ్వాలి? వాడికి 500 ఇవ్వాలి. సండే ఛాయ్ బండి అమ్ముకోవాలంటే 200 ఇవ్వాలి. మామూలు ఇవ్వాలి. మామూలు లోతులు అవుతాయి. ఎప్పుడు ఉండేది? ఆ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ మామూలు ఉండేది. ఇప్పుడు లేదు, మొత్తం పోయినాయి. రౌడీ షీటర్లోనే పోయి మళ్ళీ లేచుకొచ్చారు. మొన్న ఎక్కడ నామినేషన్లు వచ్చారు కదా, నామినేషన్లు లేచారు కదా. పాత వాళ్ళు అందరూ వచ్చారు, బయటకు వచ్చారు. ప్రజలు గమనిస్తున్నారు. ర్యాలీ ఏం జరిగిందో, ఏం ర్యాలీలు ఎవరెవరు అర్థం చూసారు. పబ్లిక్ అంతా అర్థమైపోయింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మనతో పాటుగా కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పటికే కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేశారు. పబ్లిక్లో గడప గడప తిరుగుతూ మీరు సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కూడా హోటల్లో కూర్చొని కూడా స్థానిక ప్రజల నుంచి కూడా మాట ముచ్చట కార్యక్రమం ఏర్పడింది. ముఖ్యంగా మీకు ఎలాంటి సమస్యలు అని చెప్తున్నారు? ప్రజల యొక్క నాడి ఎలా ఉంది? ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. స్పష్టత ఉంది ప్రజలకు. వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయాలు కుండల బద్దలు కొట్టినట్లు చాలా సులభమైన సరళమైన భాషలు చెప్పేస్తారు. పెద్దగా ఆలోచించారు. ఆలోచించి ఉంటారు కాబట్టి మనం మాట్లాడినప్పుడు టకీమని చెప్పేస్తారు. రెండే చెప్తున్నారు. ఈ సర్కారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా విఫలమైంది. ఈ చెత్త ఎత్తనికి గతి లేదు సార్, ఊకే అవి ఇవి ఎక్కడ అని చెప్తున్నారు. చాలా క్యాజువల్గా మీ కళ్ళ ముందర చూడండి. ఈ చెత్త సర్కార్కి చెత్త తీపేనికే చేతలు అయితే లేదు. మళ్ళీ మంచినీళ్ళకు బిల్లులు ఇస్తున్నారు. పెన్షన్ చెప్పిన పెన్షన్ ఇవ్వలే. ఏ ఒక్క పని చక్కగా చేయలే. ఏమైనా చేస్తే కేసీఆర్ చేసిండు. అందుకే మేము పట్నంలో పోయినసారి కూడా గోపికే వేసినాము. ఇప్పుడు ఆయన గోపి వారికే వేస్తాం. ఈ సర్కారు కొత్తగా వచ్చి మాకు చేసింది ఏం లేదు. చెప్పిన మాట ఒకటే అమలు చేయలేదు. ఎందుకు వేస్తాం సార్ అంటారు. ఉల్టా అడుగుతున్నాం. సో ప్రజలలో ప్రభుత్వం యొక్క వైఫల్యము అర్థమైంది. ప్రజలకు స్పష్టంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది అని అర్థమైంది. మూడవది, గోపీనాథ్ గారు కేసీఆర్ గారు చేసినటువంటిది జ్ఞాపకం చేసుకొని మరీ చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న సర్కారుకు ఓటేయము. ఇప్పుడు మేము ఓటేయడం ద్వారా రాష్ట్రం మొత్తానికి తెలియజెప్తాం. మేము ప్రజలమంతా కూడా ఆగ్రహంగా ఉన్నాం, కోపంగా ఉన్నాం ఈ కాంగ్రెస్ సర్కార్ మీద అన్న విషయం రాష్ట్రానికి తెలవాలంటే మేము జూబ్లీహిల్స్లో కేసీఆర్ను గెలిపించాలి, సునీతమ్మని గెలిపించాలి. ఇంత క్లారిటీ ఉంది ప్రజలకు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్, మైనార్టీలో 23 నెలల విషయం పక్కన పెడితే మొన్న గవర్నర్ కోటాలో అమీర్ ఖాన్ది కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ అదే గవర్నర్ కోటాలో ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం చెప్పలే, కానీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంటున్నారు. ఇకపోతే ఈ మంత్రులందరూ కూడా ఇన్ని సమస్యలు ఉండేసి వరదల్లో కొట్టుకొని పోతుంటే కూడా జూబ్లీహిల్స్లో ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోరా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అధిక వర్షాలతోన, తుఫాను వర్షాలతోన అతలాకుతలం అవుతుంది. నోటికాడికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా నేలపాలవుతున్నాయి. ప్రభుత్వానికి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన లేదు. ఒకప్పుడు ఫసల్ బీమా యోజనను మేము అమలు చేసి తీరుతాం. కేసీఆర్ సర్కారు బీమాను సరిగా అమలు చేయలేదు. మేము వస్తే సంపూర్ణ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇవి మూడోసారి పంటలు దెబ్బతినడం. 2 వానాకాలం పంటలు దెబ్బతిన్నాయి, ఒక యాసంగి పంటలు వడగళ్ల వానతో దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోలే. ప్రజలకు ఇచ్చిన హామీలు ఉత్తుత్తి హామీలే. కాబట్టి ఇప్పుడు మైనారిటీకి ఇచ్చేటువంటి మంత్రి పదవి కూడా ఉత్తుత్తి మంత్రి పదవి అని ప్రజలకు అర్థమైంది. ఎమ్మెల్సీ లేదు, ఏం లేదు. ఎమ్మెల్సీ ఇవ్వచూపిన ఎమ్మెల్సీ ఖరారు కాలేదు. అది కోర్టు తీర్పుతోనే ఆగి ఉంది. రేపు ఏమవుతుందో తెలియదు. వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాడే ఓ మైనార్టీ మంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి. మేం చేసినట్లు ఉప ముఖ్యమంత్రిలో లేదా ఒక కీలకమైన మంత్రి పదవిలో ఉండాలి ఒక మైనార్టీ. లేదు, చెయ్యలే. ఇప్పుడు ముస్లింలంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ప్రచారానికి పోతే అడుగుతున్నారు నేరుగా, మాకు ఒక ఎమ్మెల్సీ దిక్కు లేదు, ఒక ఎమ్మెల్యే దిక్కు లేడు, ఒక మంత్రి పదవి దిక్కు లేదు. కేసీఆర్ 10 ఏళ్ళు హోంమంత్రిని పెట్టిండు, రెవెన్యూ మంత్రిగా పెట్టిండు, ఇంత మాకు దర్జా కల్పించిండు. మీరు ఇంత మమ్మల్ని పట్టించుకోకుండా ఇలా మా ఓట్లు సిగ్గు లేకుండా వచ్చి అడుగుతున్నారని ముఖం మీద అన్నారు. ఇది తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెంచింది రేవంత్ రెడ్డి మీద. సరే, ఎన్నికల కోసం ఇవ్వడానికి ఆశ చూపినా 23 నెలలుగా ఇవ్వకపోవడం బుద్ధి లేనితనము. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకున్నా అని చెప్పి ప్రజలకు చెప్పినట్లు రకంగా చెప్పాలంటే అంతే కదా. ఫైనల్గా మీరు ప్రజలకు చెప్పే సూచనలు ఏంటి?
ఏ సూచన ఏం లేదు. ప్రజల విఘ్నత గొప్పది, ప్రజల ఆలోచన గొప్పది. మీరు ఏదైతే ఆలోచనతో ఉన్నారో దాన్ని అమలు చేయండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అంటే దాదాపు ఇప్పటికే కూడా అంటే గ్రౌండ్ వర్క్లో గడప గడప తిరుగుతూ ఇంటింటి తిరుగుతూ ప్రచారం చేసినటువంటి నేతలు కూడా ఇప్పుడు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఇది సెంటర్లు ఏదైతే ఉన్నాయో హోటళ్ళ మధ్య కూడా చాయ్ బండ్ల దగ్గర కూడా వాళ్ళ యొక్క పరిస్థితులను అడిగి తెలుసుకుంటే కూడా ఇప్పటికి 23 నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేని, దాంతోపాటుగా బుల్డోజర్ హైడ్రాతో ప్రజలు పేద ప్రజలు భయభరాతులకు గురవుతున్నారు. తప్పితే ప్రజలకు చేసింది గుండుతున్నా కాబట్టే రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపిస్తారని కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, సింగిరెడ్డి నిరంజన్ గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంజిత్.